విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో 8వ రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. నేటి నుండి భవానీల రద్దీ పెరిగింది. ఉత్సవాలకు మరో 2 రోజులు మాత్రమే ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజునైన నేడు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. త్రిశూలం ధరించి, సింహ వాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి, తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గమ్ముడు అనే రాక్షసుణ్ణి వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే కదంబంను అమ్మవారిని నివేదన చేస్తారు. కాగా నేటి నుండి భవానీల రద్దీ పెరిగింది. ఉత్సవాలకు మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారు ఎప్పుడు తడి మనస్సుతో, అంటే అపారమైన దయాయుతమైన మనస్సుతో ప్రపంచానికి మేలు చేయటం కోసం, ఉపకారం చేయటం కోసం ఆ అమ్మవారు ఎల్లవేళలా ఎదురు చూస్తుంది. పరోపకారులంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఉపకారం చేసేవారికి విశేషమైనటువంటి సహకారం చేస్తుంది. అమ్మవారు ఎల్లవేళలా కాపాడుతుంది. అమ్మవారు దుర్గాదేవిగా ఈరోజు దర్శనమిస్తున్నది ఇంద్రకీలాద్రి మీద. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు దుర్గాదేవి. దుర్గా స్వరూపంతోనే ఈరోజు దుర్గాష్టమి కనుక అమ్మవారు దర్శనమిస్తున్నది. దుర్గాష్టమి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందినటువంటి దివ్యమైనటువంటి మహాభక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి అష్టమి దుర్గాష్టమి. కాబట్టి దుర్గాదేవి దర్శనమిచ్చేటువంటి రోజు చాలా విశేషంగా ఈ దుర్గాష్టమి రోజే అనేక మందికి దర్శనమిచ్చి కాపాడింది. కాబట్టి ఈ రోజున అందుకని ఈ అష్టమికి దుర్గాష్టమి అని బిరుదనామం. కనుక అమ్మవారిని దర్శించుకున్నందువల్ల సకలములైనటువంటి ఈతి బాధలు, రుణ బాధలు, రోగ బాధలన్నీ కూడా తొలగిపోయి అఖండ విజయం కలుగుతుంది. అందరూ కూడా వైభవోపేతులై చక్కగా ఆనందోత్సాహాలతో తొలుతూగుతారు. అష్టైశ్వర్యములు కలుగుతాయి దుర్గాదేవి అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః. దిగ్గజ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూనే రాత్రి 11:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఒక అసాధారణ నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. పద్మవిభూషణ్ టాటా సైన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూనే రాత్రి 11:30 ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం వార్తలు రాగా, నా ఆరోగ్యం బాగానే ఉంది, వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లాను, ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని ఆయన అదే రోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. రతన్ టాటా ఇక లేరని బాధాతప్త హృదయంతో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకే తొలుత ప్రకటించారు. తదుపరి టాటా సైన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆ విషయాన్ని ధృవీకరించారు. ఒక అసాధారణ నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నాం. టాటా గ్రూప్ని కాకుండా దేశ రూపురేఖలను మార్చిన వ్యక్తి రతన్ టాటా. నాకు ఆయన మిత్రుడు, మార్గదర్శి, గురువు. వినూత్న ప్రతిభ, ప్రత్యేకతలతో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించారు అని ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషణ్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమించారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భారత పారిశ్రామిక రంగానికి దీప శిఖల్ లాంటి సంస్థల్లో ఒకటి టాటా గ్రూప్ అని, ఈ పారిశ్రామిక సంస్థను 10,000 కోట్ల స్థాయి నుంచి లక్షల కోట్ల స్థాయికి చేర్చిన రతన్ టాటా దేశ పారిశ్రామిక వాణిజ్య రంగ పురోగతిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన యువతలో ప్రతిభను ఎంతో ప్రోత్సహించారని, స్టార్టప్ సంస్థలకు అండగా నిలిచారని తెలిపారు. తన సంపదలో ఎక్కువగా భాగం దాతృత్వ కార్యక్రమాలకే కేటాయించిన దానశీలి రతన్ టాటా అని కొనియాడారు. కోవిడ్ విపత్కర సమయంలో 1,500 కోట్లు విరాళం ప్రకటించి తనలోని దాన గుణాన్ని చాటారని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన రతన్ టాటా నవతరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయులు అని కొనియాడారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల విద్య, మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో రతన్ టాటా చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. దసరా నవరాత్రుల ఏర్పాట్లు గొప్పగా చేశామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాట్లు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేస్తున్నామని అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై 90% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సతీ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాట్లు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేస్తున్నామని అన్నారు. హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసి సఫలీకృతం అయ్యామని చెప్పారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఒక స్థాయి కేసు లిఫ్ట్ సౌకర్యం కల్పించామని అన్నారు. భక్తుల రద్దీ సమయంలో మధ్యలో కొన్నిసార్లు ఆగిపోయిందని, లోటుపాట్లు సరిదిద్దుకొని వచ్చే సంవత్సరం మరిన్ని లిఫ్ట్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ నాయకులు జోక్యం లేకుండా రాజకీయ నాయకులు, వీఐపీలకు ప్రత్యేక టైమింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో రామారావు, సిపి రాజశేఖర్ బాబు, అన్ని శాఖల స్టాఫ్ అందరూ సమన్వయంతో బాగా సహకరించారన్నారు. నవరాత్రులు గొప్పగా చేశామని, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే క్షమించాలన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై 90% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సంతోషంగా ఎప్పుడు కంటే కూడా ఇంకా ఎక్కువ హాయిగా ఉన్నారని చెప్పి ఫీడ్బ్యాక్ ఉంది. అది కాకుండా ఎప్పుడు లాగా బడ్జెట్గా ఖర్చు పెట్టకుండా వీలైనంత వరకు కుదించి అమ్మవారికి వచ్చిన ఆదాయంలో చాలా వరకు కూడా సేవ్ చేయగలిగాం. అవినీతికి ఎటువంటి తావు లేకుండా చేశాం. అదే కాకుండా విఐపీలు, పొలిటికల్ ఇంటర్ఫీరెన్సు క్రమబద్ధీకరణ జరిగింది. దానికి టైమింగ్ ఇవ్వటం వల్ల లోగడ ఎప్పుడూ లేదు. దుర్గమ్మ వారి సన్నిధిలో టైమింగ్స్, వాళ్ళకి కూడా టైమింగ్స్ ఇవ్వటం వలన చాలా వరకు నియంత్రించగలిగాం. ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా దర్శనానికి వచ్చి ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ, రామనారాయణ రెడ్డి గారు, కమిషనర్ సత్యనారాయణ గారు కానీ, ఈవో రామారావు గారు కానీ
తదితరులు అందరూ కూడా, తర్వాత పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గారు కానీ వారి స్టాఫ్ అందరూ కూడా బాగా సహకరించారు. బలమైన శరీరం ఉంటేనే బలమైన మనసు ఉంటుందని, బలమైన దేహ దారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరకల్లాంటి భావితరాలు తయారవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వారే దేశ సంపద అవుతారని, అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరమైన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవన్నారు. ఇచ్చిన మాట మేరకు మైసూరవారిపల్లి గ్రామ పాఠశాలకు తన సొంత ట్రస్ట్ నుంచి 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చినట్టు తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి 60 లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారని, దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చానన్నారు. ఇచ్చిన మాట మేరకు తన సొంత ట్రస్ట్ నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చినట్టు తెలిపారు. మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి విక్రయించిన పగడాల పద్మావతిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సత్కరించారు. పాఠశాల విద్యార్థులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, ఫుట్బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు 2 సెట్లు బహూకరించారు. విద్యార్థులు, స్థల విక్రేతలతో పాటు ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన పార్టీ నాయకులు, అధికారులను అభినందించారు. మనం స్కూల్ పాఠశాల గ్రౌండ్, ప్లే గ్రౌండ్ లేకపోవడం, క్రీడాస్థలం లేకపోవడం, ఇది ఖచ్చితంగా కేబినెట్ దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అసలు మన రాష్ట్రంలో ఎన్ని పాఠశాలల్లో ఎంత క్రీడాస్థలం ఉంది, ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, వారికి సంబంధించిన ఆ స్ట్రెంత్కి సంబంధించినంత క్రీడాస్థలాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా ఒక గణాంకాలు తీయాలి దీని మీద. అది ప్రైవేట్ విద్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ విద్యాలయాలు కావచ్చు. ఎందుకంటే సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అంటాం. ఒక బలమైన శరీరం ఉంటే తప్ప ఒక బలమైన ఇది రాదని నేను చెప్తుంటాను. అంటే ఒక ఆరోగ్యకరమైన మనసు ఉండదని. ఇది ఖచ్చితంగా ఆ క్రీడ, శారీరక బలం లేకపోతే ముందుకు వెళ్ళలేము పిల్లలు. అలాగే కళలకు సంబంధించి ఏది నేర్చుకోవాలన్నా, ఏదన్నా ఒక పెర్ఫార్మెన్స్ చేయాలన్నా, లేదంటే పిల్లలకి ఏదైనా డ్రిల్ చేయాలన్నా, లేదంటే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా ఆ స్థలం చాలా అవసరం. సో దీనిని ఈరోజు మైసూరవారిపల్లిలో ప్రారంభించిన మంది, ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అన్ని స్కూల్స్లోకి దీన్ని అప్లై చేయాలి. అలాగే ప్రభుత్వం ముందుకు వచ్చి స్థలాలు కొనుగోలు చేసి మరి క్రీడా స్థలాలు పెట్టేలాగా ఈ మన ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో బ్రాహ్మణులకు మంచి రోజులు ప్రారంభమయ్యాయన్నారు. బ్రాహ్మణుల అవస్థలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేసేలా కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేయటమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ పథకాలు అమలు చేస్తున్నారు, వాటి వల్ల ఎంతమందికి లబ్ధి కలుగుతోంది అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న భూములు, ఆస్తులు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమానికి మొదటి నుంచి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు. బ్రాహ్మణుల్లో ఉన్న పేదరిక నిర్మూలనకు బ్రాహ్మణ కార్పొరేషన్ను 2014లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు. ఆ కార్పొరేషన్ కింద ఎన్నో పథకాలను అమలు చేస్తూ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కల్పనకు కృషి చేశారన్నారు. 2014-19లో భారతి విదేశీ విద్య, గాయత్రి, వేదవ్యాస, వశిష్ఠ, ద్రోణాచార్య, చాణక్య, కళ్యాణమస్తు, కశ్యప, గరుడ వంటి 10 పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు.
దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అమలు చేసిన పథకాలన్నింటినీ నిలిపివేశారన్నారు. అన్ని వర్గాల మాదిరిలాగానే నవరత్నాల పేరుతో బ్రాహ్మణులను నట్టేట ఉంచారన్నారు. పాత పథకాలతో కొత్త పథకాలను కూడా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిష్టాత్మకమైన IIIT హైదరాబాద్ శాఖను గన్నవరంలో నెలకొల్పాలని కోరుతూ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంత్రి నారా లోకేష్కు వినతి పత్రం అందించారు. ఈ శాఖ ఏర్పాటు ద్వారా గన్నవరం అభివృద్ధి గణనీయంగా వేగవంతం అవడంతో పాటు రాష్ట్రంలో IT రంగం వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. వచ్చే వారం IIIT ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను వివరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. పాఠశాల తరగతి గదుల నిర్మాణంకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర IT శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ విద్యా IT ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై మంత్రి నారా లోకేష్ కు వివరించారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ వారి ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు సేకరించిన 8,65,616 రూపాయలు, రేమల్లే జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు 25,205 రూపాయలు, మానికొండ గ్రామస్తులు అందించిన 3,06,000 రూపాయలు, సురెడ్డి బుచ్చయ్య గారి వారసులు 2,00,000 రూపాయలు, కోనేరు శైలజ 20,000 రూపాయలు, ఆంజనేయ ప్రసాద్ 10,000 రూపాయలు మొత్తంగా అందించిన 14,26,821 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కును మంత్రి లోకేష్ కు అందించారు. వరద సహాయక చర్యలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పనితీరును ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తికరంగా జరుగుతున్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడారు. క్యూ లైన్లో ఘాట్ రోడ్డు నుంచి భక్తులతో మాట్లాడుకుంటూ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుంటూ కొండపైకి వచ్చానని అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దర్శనం బాగా జరిగిందని, భక్తులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు నేను మాట్లాడుతూనే ఉన్నాను. అందరితో కూడా ఇప్పుడు నేను కింద నుంచి నడుచుకుంటూ వచ్చి భక్తులతో మాట్లాడుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా భక్తులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి నాయకత్వం అవ్వచ్చు, అందరూ కూడా ఈరోజు సామాన్య భక్తులకి మంచి దర్శనం ఇప్పించాలి, వారికి ఇబ్బందులు కలగకూడని ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా వారు చేసే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అక్కడ తిరుమలలో కానీ, ఇక్కడ అమ్మవారు దుర్గమ్మ గుడిలో కానీ. అందుకు భక్తులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, ముఖ్యమంత్రి పైన, అలాగే మిగతా పరిపాలన చేసిన ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని అమ్మవారిని కోరుకున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మొన్న విపత్తులు జరిగినప్పుడు అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయవాడలో ప్రయాణ నష్టం లేకుండా బాగా కాపాడినందుకు అమ్మవారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం వెనుకబడిందని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని, కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు 4సారి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. చంద్రబాబుకు దైవభక్తి ఉందని, 4సారి ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చిన దసరా ఉత్సవాలకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారన్నారు. మూలా నక్షత్రం రోజున కుటుంబ సమేతంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకున్నారని తెలిపారు. తమ వల్ల సాధారణ భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగకూడదని సీఎం 2 నిమిషాలు దర్శనం చేసుకుని వచ్చేశారని చెప్పారు. గతంలో కొండపైన రాజకీయ నాయకుల హవా ఉండేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటిది లేదన్నారు. భక్తులకు మంచి జరగాలి అనేదే ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కని విని ఎరగని రీతిలో జరగడమే కాకుండా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులతో మూలా నక్షత్రం సందర్భంగా దర్శనం చేసుకోవడానికి వస్తూ ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే దర్శనం 2 నిమిషాల్లో కానిచ్చి ప్రజలకి భక్తులకి ఎలాంటి అవంతరాలు ఎదుర్కోకూడదు, మా వల్ల భక్తులు ఇబ్బంది పడకూడదని ఆయన వచ్చి 2 నిమిషాలు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఒకప్పుడు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఈ దేవస్థానం మీదే మీ మీడియా మిత్రులు కానీ భక్తులు కానీ చూశారు. ఎంతో మంది హవా చలాయించేవాళ్ళు. ఇవాళ ట్రస్ట్ బోర్డు ఉన్న మంత్రులున్నా, ఎంపీలున్నా, ఎమ్మెల్యేలున్నా భక్తుల సౌకర్యాలు చూడడానికి తప్ప ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా పెత్తందారితనం చేయరు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు దుర్గమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యాంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వైదిక కమిటీ సభ్యులు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రవత్తులు చాటుకుంటున్నారు. గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బీజేపీ నేత పాతురి నాగభూషణం ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. గత 40 ఏళ్లుగా దసరా ఉత్సవాలకు వస్తున్నానని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చాలా బాగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని, భక్తులు కూడా సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు అందరికీ పాలు, మజ్జిగ, తాగునీరు, ప్రసాదాలు ఇస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచారని అన్నారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా ఈ విధమైనటువంటి ఒక డిసిప్లైన్గా ఆధ్యాత్మికమైన చింతనగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజున ఇందాక చాలామంది నన్ను నాగభూషణం గారు నన్ను లైన్లో ఆపల్లా ఈ సంవత్సరం ప్రసాదాలు కానీ, అక్కడ పెట్టే ఫుడ్ కానీ, మిల్క్ కానీ, అదేవిధంగా బటర్ మిల్క్ కానీ, లేకపోతే మంచినీళ్ళు కానీ అన్ని లైన్లో ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెడతాం. ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవడం, అదేవిధంగా సెంట్రల్లో మోడీ గారు కూడా ఈ యొక్క ఎక్కడైతే దేవస్థానాలు ఉండే భారతదేశం మొత్తం కూడా వాటికి సరైనటువంటి ప్రజలకి సదుపాయాలు కల్పించి ఏవైతే ఆ దేవుడి యొక్క మనం ప్రజలు వేసే డబ్బులని వాటికి సరిగ్గా ఖర్చు పెట్టి సరైన సదుపాయాలు చేయాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ రాష్ట్రం, దేశం, మరి ప్రపంచం సర్వ మానవాళి కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు. లబ్బిపేటలోని కంచి కామకోటి పీఠస్థ వెంకటేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించారు. గరుడిపై లక్ష్మీ కాసుల హారం ధరించిన వెంకటేశ్వర స్వామి మూల నక్షత్రం సందర్భంగా పురవీధుల్లో దర్శనమిచ్చారు. గరుత్మంతుడిపై కొలువు తీరిన శ్రీనివాసుడిని భక్తులు దర్శించి పులకించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, జీయర్ల గోష్ఠి, భజన బృందాల ప్రదర్శనలు, భక్తులు గోవిందనామ స్మరణల నడుమ వెంకటేశ్వరుడి గరుడోత్సవం కన్నుల పండువగా జరిగింది.
వార్తల సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.